ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి డ్రా ది ప్యారలల్ లైన్స్. ఫిఫ్త్ స్టెప్, డ్రా లైన్స్ parallel to PQ at పాయింట్స్. ఏమేం పాయింట్స్ ఉన్నాయి మనకి? 1 2 3 అండ్ సో ఆన్ 12. సో సర్కిల్ మీద పాయింట్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 12, అలా 12 పాయింట్స్ ఉన్నాయి కదా. ప్రతి పాయింట్ దగ్గర స్కేల్ పెట్టి PQ కి ప్యారలల్ గా డ్రా చేయాలి. PQ కి ప్యారలల్ గా, అక్కడ పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశారు కదా, ఇప్పుడు ప్యారలల్ లైన్స్ డ్రా చేయాలి. సో లెటెస్ట్ లెటెస్ట్ టేక్ అనదర్ కలర్. యా, సో వన్ దగ్గర స్కేల్ ఏమ్మా, వన్ దగ్గర స్కేల్ పెట్టండి. ఒక ప్యారలల్ లైన్ చూడండి, నేను స్కై బ్లూ కలర్ లో డ్రా చేస్తున్నాను. ఒక ప్యారలల్ లైన్ దేనికి ప్యారలల్ గా ఉండాలి? PQ కి ప్యారలల్ గా ఉండాలి. అలాగే 2 దగ్గర పెట్టండి మీ స్కేల్. 2 దగ్గర పెడితే ఆటోమేటిక్ గా 10 దగ్గరకు వచ్చేస్తుంది అది. సో 2 10 రెండు పాయింట్స్ గుండా పాస్ అవుతుంది అది. 2 పాయింట్ 10 పాయింట్ రెండింటి గుండా పాస్ అవుతుంది. అలాగే 3 9 ఆల్రెడీ లైన్ డ్రా చేసింది కాబట్టి వదిలేసేయండి. తర్వాత 4 దగ్గర పెట్టండి స్కేల్. 4 8 రెండు పాయింట్స్ గుండా ఇంకొక లైన్ పాస్ అవుతుంది, ప్యారలల్ లైన్. అలాగే 5 7 ఒక ప్యారలల్ లైన్ వస్తుంది. అలాగే 6 దగ్గర ఒక ప్యారలల్ లైన్. ఇలా మనకి నంబర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ డ్రా చేయాలి. వెయిట్ ఫాస్ట్. అర్థం కాకపోతే అడగండి. కంప్లీటెడ్. ప్యారలల్ లైన్స్ డ్రా చేశారా? సార్. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చా? సార్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి లాస్ట్ స్టెప్ 6. విత్ రేడియస్ ఈక్వల్ టు ది సర్కిల్, అంటే 25 mm తీసుకోవాలి. డ్రా ఆర్క్స్, డ్రా ఆర్క్స్ ఫ్రమ్ పాయింట్స్. పాయింట్స్ అంటే కూడా సెంటర్స్ అంటే బాగుంటుందేమో. సెంటర్స్, 1 సెకండ్. ఆర్క్స్ ఫ్రమ్ సెంటర్స్. ఏమన్నాయి మనకి సెంటర్స్? C1 C2 C3 అండ్ సో ఆన్ C12. సో విత్ C1 C2 C3 అండ్ సో ఆన్ C12 as centers, draw arcs on ఎక్కడ?
వన్, టూ, త్రీ అండ్ సో ఆన్ 12 ప్యారలల్ లైన్స్. మనం ప్యారలల్ లైన్స్ డ్రా చేసాం కదా ఇప్పుడు, స్కై బ్లూ కలర్ లో ఉన్నాయి. ఆ ప్యారలల్ లైన్స్ మీదకి 25 mm రేడియస్ తో ఈ సెంటర్స్ ని ఈ సెంటర్స్ నుంచి ఆర్క్స్ డ్రా చేయాలి. చూడండి, ఒకటి చెప్తాను, మిగతా మీరు ట్రై చేయండి. ఆ పాయింట్ కొంచెం అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది మీకు, మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి జాగ్రత్తగా, మీరు 25 mm రేడియస్ తీసుకుని 25 mm రేడియస్ తీసుకుని C1 సెంటర్ గా, C1 ఎక్కడ ఉందో చూడండి, ఐడెంటిఫై చేయండి. C1 సెంటర్, C1 సెంటర్. చూడండి, నేను C1 ఐడెంటిఫై చేస్తున్నాను. దిస్ ఇస్ C1, పింక్ కలర్ లో ఉంది కదా. C1 సెంటర్ గా ఆల్రెడీ 6 రేడియస్ తీసుకున్నారు కదా. ఆర్క్ దేని మీదకి డ్రా చేయాలంటే, దేని మీదకి డ్రా చేయాలి? 1 సెకండ్. ఇప్పుడు 1 పాయింట్ ఉంది కదా, 1 పాయింట్ దగ్గర నుంచి ఒక ప్యారలల్ లైన్ వెళ్ళింది కదా. సో ఆ 1 దగ్గర నుంచి వెళ్ళిన ప్యారలల్ లైన్స్ మీదకి C1 సెంటర్ గా ఒక ఆర్క్ డ్రా చేయాలి. చూడండి, ఆర్క్ డ్రా చేస్తే నీకు ఇక్కడ ఎక్కడో ఇలా వస్తుందమ్మా, ఇలా ఒక ఆర్క్ వస్తుంది. చూడండి జాగ్రత్తగా, ఇలా ఆర్క్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఏం చేస్తారంటే, C2 సెంటర్ గా తీసుకోండి. C2ని హైలైట్ చేస్తున్నాను, ఆల్రెడీ హైలైట్ చేసే ఉంది. C2ని సెంటర్ గా తీసుకుని 2 అనే పాయింట్ ఎక్కడుంది? 2 అనే పాయింట్ దగ్గర ఒక ప్యారలల్ లైన్ ఉంది కదా, స్కై బ్లూ కలర్ లో. సో దీని మీదకి ఒక ఆర్క్ డ్రా చేయాలి. C2 సెంటర్ గా ఒక ఆర్క్ డ్రా చేస్తే ఇక్కడ వస్తుంది ఇలా. సో వీటికి నేమింగ్స్ ఏమి ఇవ్వాలంటే, P1, ఇదేమో P2 అని ఇవ్వాలి. అలా P3, P4, P5, P6, అలా మనకి P12 పాయింట్స్ వస్తాయి అలా. నెక్స్ట్ ఏం చేయాలి? C3 సెంటర్ గా 3 దగ్గర ఉన్న ప్యారలల్ లైన్ మీదకి ఒక ఆర్క్ డ్రా చేయాలి. అలాగే 4 లైన్ మీదకి ఒక ఆర్క్. చూడండి, నేను ఆల్రెడీ ఆర్క్స్ డ్రా చేస్తున్నాను పింక్ కలర్ లో. తర్వాత 5 అనే లైన్ మీదకి ఆర్క్ డ్రా చేయాలి. తర్వాత 6 అనే లైన్ మీదకి ఆర్క్. మళ్ళీ మామూలే, 6 తర్వాత 7 అంటే ఇలా వస్తుంది ఆర్క్. తర్వాత 8, అర్థమవుతుందా మీకు? 8 తర్వాత 9, తర్వాత 10, తర్వాత 11, తర్వాత 12. సో ఇలా మనకి నంబర్ ఆఫ్ ఆర్క్స్ వస్తాయి. ఇప్పుడు వీటికి నేమింగ్స్ ఏమి ఇవ్వాలి? P1, P2, P3 అలా ఇచ్చేయాలి. సో నేను P1, P2 లొకేట్ చేసిన ఆల్రెడీ. సో దిస్ ఇస్ P3. నెక్స్ట్ P4, కొంచెం క్లమ్జీగా ఉంటుంది. P5, P6, P7. రేడియస్ మామూలే, రేడియస్ సేమ్ అలాగే ఉంచాలి, రేడియస్ ఏం మార్చొద్దు. సెంట్రల్ మార్చండి అంతే. సెంట్రల్ మారుస్తూ లైన్స్ మీదకి ఆర్క్స్ డ్రా చేయాలి. P8, P9, P10, P11 అండ్ ఫైనల్లీ P12 అంటే ఇక లాస్ట్ పాయింట్ వచ్చేస్తుంది. సో ఆఫ్టర్ గెటింగ్ 12 points, just join all P points, locus of all P points, you will get the cycloidal curve. Just join the locus of all P points. నేను డ్రా చేస్తున్నాను ఒక ఆర్క్. P1, P2, P3, అలాగే P4, P5, P6, వీటన్నిటిని జాయిన్ చేస్తూ నాకు ఒక ఆర్క్ వస్తుంది. ఈ ఆర్క్ ని ఏమంటారంటే సైక్లాయిడల్ కర్వ్ అంట. ఈ కర్వ్ ఏమంటారంటే దిస్ ఇస్ కాల్డ్ as సైక్లాయిడల్ కర్వ్. క్లియర్? ట్రై చేయండి, అర్థం కాకపోతే అడగండి. ఎవరికైనా కర్వ్ వస్తే నాకు షేర్ చేయండి, చాట్ బాక్స్ లో నుంచి షేర్ చేయండి. ఇఫ్ ఎనీబడి గాట్ ది సైక్లాయిడల్ కర్వ్, జస్ట్ షేర్ ఇట్
ఇన్ చాట్ బాక్స్. దీనికి టాంజెంట్ నార్మల్ కూడా డ్రా చేయాలి. ఫస్ట్ కర్వ్ డ్రా చేయడం అయిపోతే టాంజెంట్ నార్మల్ డ్రా చేయాలి. ఎవరికన్నా వచ్చిందా కరువు? కంప్లీటెడ్. శశిధర్ ఎవరు షేర్ చేసినట్టున్నారు. వెరీ గుడ్. శశిధర్కి వచ్చింది చూడండి కరువు ఎలా వస్తుంది. కానీ కరువు ఒకటే హైలైట్ అవ్వాలమ్మా. ఓన్లీ కర్వ్ మస్ట్ బి డ్రాన్ విత్ ది హెచ్బి పెన్సిల్. ఫస్ట్ థిన్ గా డ్రా చేయాలి, తర్వాత దీన్ని డార్క్ చేయాలి. సో చూడంగానే మీకు Yes. కరువు చూడంగానే ఓన్లీ ఈ కరువు మాత్రమే హైలైట్ అవ్వాలి. ఈ సైక్లోయిడల్ కర్వ్ ఒకటే హైలైట్ అవ్వాలి, మిగతా అన్ని కూడా థిన్ గా ఉండాలి. హెచ్ పెన్సిల్ వాడాలి, కర్వ్ ఒకటే హెచ్బి పెన్సిల్ వాడాలి. వెరీ గుడ్. మిగతా వాళ్ళు ఎవరికైనా వచ్చిందా? ఎనీబడి గాట్ ద సేమ్ కర్వ్? అట్లీస్ట్ ఫినిష్ అయిందా? డ్రా చేయడం ఫినిష్ అయిందా? సో దట్ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ స్టెప్, దట్ ఈస్ టాంజెంట్ నార్మల్. జస్ట్ ఈజీగా అయిపోతుంది, 5 minutes లో అయిపోతుంది.
కంప్లీటెడ్. రైట్. చూడండి ఒకసారి, టాంజెంట్ నార్మల్ కూడా డ్రా చేయాలి. ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమన్నాడు? నేమ్ ది కర్వ్ అన్నాడు. సో ఏ కర్వ్ వస్తుంది మనకి? సైక్లాయిడల్ కర్వ్, అంతే కదా. సైక్లాయిడల్ కర్వ్ ఎలా తెలుస్తుంది? సర్కిల్ రోల్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ ఇస్ నథింగ్ బట్ సైక్లాయిడ్. సో తర్వాత డ్రా ఏ టాంజెంట్ ది కర్వ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ఇట్ 40 mm ఫ్రమ్ ది లైన్ అన్నాడు. చూడండి, డ్రా ఏ టాంజెంట్ టు ది కర్వ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ఇట్ 40 mm ఫ్రమ్ ది లైన్. అంటే లైన్ ఇన్ ది సెన్స్ ఇక్కడ స్ట్రైట్ లైన్ పీక్యూ. సో పీక్యూ స్ట్రైట్ లైన్ ఉంది కదా, అక్కడి నుంచి ఎక్కడుంది పీక్యూ లైన్? ఇదిగోండి, ఈ క్యూ దగ్గర నుంచి ఇలా ఉంది కదా లైన్. ఇక్కడ నుంచి 40 mm హైట్ లో 40 mm హైట్ లో ఒక లైన్ డ్రా చేయండి, థిన్ లైన్ డ్రా చేయండి. ఆ లైన్ ఈ కర్వ్ని ఎక్కడైతే టచ్ చేస్తుందో ఆ టచ్ చేసిన దగ్గర ఎన్ అనే పాయింట్ ఇవ్వండి. ఎన్, క్యాపిటల్ ఎన్. సో ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర మనం నార్మల్ టాంజెంట్ డ్రా చేయాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 40 mm ఫ్రమ్ ది లైన్ అన్నాడు. లైన్ ఇన్ ది సెన్స్ ఇక్కడ స్ట్రైట్ లైన్ పీక్యూ. సో పీక్యూ దగ్గర నుంచి 40 mm హైట్ లో ఒక లైన్ డ్రా చేయాలి. ఆ లైన్ కరువుని ఎక్కడ టచ్ చేస్తుందో, అంటే ఇక్కడ రెండు చార్ట్లు కట్ చేస్తుంది కదా సార్, ఎటువైపు డ్రా చేయాలి మీ ఇష్టం. ఓకేనా? లెఫ్ట్ సైడ్ అయినా డ్రా చేయొచ్చు, రైట్ సైడ్ అయినా డ్రా చేయొచ్చు. ఎందుకంటే ఈ లైన్ మీరు ఇలా ఎక్స్టెండ్ చేస్తే లెఫ్ట్ సైడ్ కూడా కరువుని టచ్ చేస్తుంది. సో మోస్ట్లీ రైట్ సైడ్ అయితే ఈజీగా ఉంటుంది మీ కరువు డ్రా చేయడం. దేనికైనా ప్రొసీజర్ మాత్రం మామూలే. సో ఎన్ అనే పాయింట్ లొకేట్ చేయాలి. రైట్, అర్థమైంది అందరికి? 40 mm డిస్టెన్స్ లో ఒక లైన్ డ్రా చేయాలి. ఆ లైన్ కరువుని ఎక్కడ టచ్ చేస్తుందో అక్కడ ఎన్ అనే పాయింట్ లొకేట్ చేయాలి. రైట్. నౌ ఇప్పుడు ఎన్ సెంటర్ గా 25 mm రేడియస్ తో, ఎందుకు 25 mm తీసుకున్నానంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ 25 కాబట్టి. సో విత్ ఎన్ యాజ్ సెంటర్, డ్రా ఎన్ ఆర్క్ విచ్ కట్స్ ది లైన్ సిబి. సిబి లైన్ ఉంది కదా, సిబి లైన్ ఎక్కడో కట్ చేస్తుంది. ఆర్క్ ఇలా చూడండి, గ్రీన్ కలర్ లో డ్రా చేశాను. ఎక్కడైతే టచ్ చేస్తుందో అక్కడ ఓ అనే పాయింట్ లొకేట్ చేయండి. ఓ, ఎన్ పాయింట్ దగ్గర నుంచి ఆర్ రేడియస్ తో సిబి లైన్ మీదకి ఒక ఆర్క్ డ్రా చేయాలి. ఎక్కడైతే సిబి లైన్ కట్ చేస్తుందో ఆర్క్, అక్కడ ఓ అనే పాయింట్ ని లొకేట్ చేయండి. ఓ దగ్గర నుంచి ఒక వర్టికల్ లైన్ డ్రా చేయండి దట్ టచెస్ ది పీక్యూ లైన్. పీక్యూ లైన్ ని టచ్ చేస్తుంది కదా, ఎక్కడైతే టచ్ చేస్తుందో అది ఎం పాయింట్, పాయింట్ ఎం. ఇప్పుడు ఇందాక ఎన్ పాయింట్ మనం లొకేట్ చేసాం కదా, ఎన్ పాయింట్ ని ఈ ఎం పాయింట్ ని రెండింటిని జాయిన్ చేయండి. సో దిస్ ఈస్ ది రిక్వైర్డ్ నార్మల్ అంటాం. దీన్ని నార్మల్ అంటాం. టాంజెంట్ ఎలా వస్తుంది? నార్మల్ కి ఎప్పుడు కూడా 90 degrees లో వస్తుంది, అవునా? సో ఎన్ పాయింట్ దగ్గర ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి. సో దట్ ఈస్ యువర్ టాంజెంట్ టి టి డాష్. టి టి డాష్ ఇస్ ది టాంజెంట్. ఎలా డ్రా చేయాలి? ఏదైతే ఎన్ఎం ఏదైతే ఉందో ఎన్ఎం, ఇది ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేయాలి. దట్ ఈస్ ది టాంజెంట్. సో మీకు పర్పెండిక్యులర్, ఐ మీన్ నార్మల్ కి టాంజెంట్ కి కూడా మార్కులు ఉంటాయి. ఫుల్ మార్క్స్ రావాలి అంటే ఖచ్చితంగా నార్మల్ టాంజెంట్ ఒకవేళ అడిగితే ఖచ్చితంగా డ్రా చేయాలి. డ్రా చేయకపోతే మీకు ఫుల్ మార్క్స్ రావు. చాలా ఈజీ ప్రొసీజర్. ఒక్కొక్కసారి డిస్టెన్స్ ఇవ్వడు, 40 mm అని 50 mm ఇలా డిస్టెన్స్ ఇవ్వకుండా ఎనీ పాయింట్ ఆన్ ది కర్వ్ అంటాడు. అప్పుడు మీకు చాలా ఈజీగా, ఎనీ పాయింట్ అంటే మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు పాయింట్. ఎన్ అనే పాయింట్ ని ఎక్కడైనా లొకేట్ చేయొచ్చు. సో ఎన్ అని లొకేట్ చేసి ఎన్ దగ్గర నుంచి ఒక ఆర్క్ డ్రా చేయాలి. దేని మీదకి? సిబి లైన్ మీదకి. సో ఎక్కడైతే ఆ ఆర్క్ కట్ చేస్తుందో సిబి లైన్, ఓ అనే సెంటర్ లొకేట్ చేయాలి. ఓ దగ్గర నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. ఎక్కడ వరకు? సారీ, ఈ ఎం అనే పాయింట్ రాంగ్. ఎం అనే పాయింట్ కింద లైన్ మీదకి ఎక్స్టెండ్ చేయాలి. సారీ, ఈ లైన్ దాకా రావాలి, కింద లైన్ వరకు రావాలి. సో దిస్ ఇస్ ఎం పాయింట్. సో ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని జాయిన్ చేయాలి. చేస్తే నార్మల్ వస్తుంది. దానికి 90 degrees లో టాంజెంట్ వస్తుంది. ఇది కూడా ట్రై చేయండి. సో దీంతో మనకి సైక్లాయిడ్ కర్వ్ అనేది మనం ఫినిష్ చేసాం. రైట్. సో కొంచెం లెందీ ప్రాసెస్ అండ్ వన్ ఆఫ్ ది టఫ్ కన్స్ట్రక్షన్ కర్వ్ అన్నమాట. ఓకే. సో మనం అన్ని కర్వులతో పోలిస్తే కొంచెం సైక్లాయిడ్ అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. జాగ్రత్తగా డ్రా చేయాలి.
ఇన్వాల్యూట్ కొంచెం ఈజీ, సైక్లాయిడ్తో పోలిస్తే ఇన్వాల్యూట్ కొంచెం ఈజీ. సో వీటితో పోలిస్తే మనకి ఇంకా మూడు కర్వ్స్ ఉంటాయి. ఏంటి? పెరాబోలా, హైపర్బోలా, అలాగే ఎలిప్స్ అని మూడు కర్వ్స్ ఉంటాయి. సో వాటితో పోలిస్తే ఈ రెండు కొంచెం కష్టం, సైక్లాయిడ్, ఇన్వాల్యూట్. సో మీరు ఇంటి దగ్గర ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకోండి, 50 mm డయామీటర్ తీసుకున్నాం కదా, మీరు 40 mm డయామీటర్ తీసుకుని మీరు ట్రై చేయండి. టేక్ 40 mm డయామీటర్. అలాగే ఇక్కడేమో 40 mm ఫ్రమ్ ది లైన్ అన్నాం కదా, టేక్ ఎనీ పాయింట్ దగ్గర మనం ఒక టాంజెంట్ అలాగే నార్మల్ ట్రై చేయండి. మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి, సో దట్ విల్ గెట్ ది కాన్ఫిడెన్స్. రైట్? డ్రా చేస్తారా నార్మల్ టాంజెంట్? షెల్ వి ఎండ్ ది క్లాస్? షెల్ వి ఎండ్ ది క్లాస్? If you have any queries, you can ask. Otherwise, we'll end the session. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సైక్లాయిడ్ మీద? నార్మల్ టాంజెంట్ డ్రా చేస్తారమ్మా? మళ్ళీ చెప్పాలా నార్మల్ టాంజెంట్ ఫ్రెష్ గా? రెస్పాండ్ ఎనీవన్? ఎస్ సార్. నార్మల్ టాంజెంట్ అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? అర్థమైంది సార్. ఓకే. షల్ వి ఎండ్ ది క్లాస్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, లేదంటే ఎండ్ చేసేస్తాను క్లాసు. ఎస్ సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.